ప్రైజ్ లార్డ్. దేవుని నామమున స్తోత్రాలు. మీ అందరికి వందనాలండి. ప్రియ పాఠక శ్రోతలారా, నేను మీ బ్రదర్ జోసఫ్, సింగవరం జోసఫ్ని గుడివాడ. మరి గత కొద్ది రోజులుగా ఈ బైబిల్ చరిత్ర గురించి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు వరకు ఎపిసోడ్ 4 వరకు మీకు అందించాను. మరి ఈరోజు ఎపిసోడ్ 5వ భాగాన్ని, బైబిల్ మొదటి భాగము హిస్టరీ, బైబిల్ చరిత్ర. అంటే ఈ బైబిల్ అసలుకి ఎలా పుట్టింది, ఎవరు రాశారు, ఏ పేపర్ మీద రాశారు, ఎవరు రాశారు, ఎక్కడెక్కడ రాశారు అనే విషయాలు మీకు తెలియజేశాను. పాత నిబంధన అంతవరకు చాలా వరకు మీకు తెలియజేశాను. దాని క్యానన్ ఏంటి, అవి పవిత్రాత్మ చేత ఎలా రూపొందించబడినవి, ఎవరెవరిని ఈ రచయితలుగా పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నుకున్నాడు అనే విషయాన్ని ఈ 4వ ఎపిసోడ్ వరకు మీకు తెలియజేశాను. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి ఈ 5వ ఎపిసోడ్లో ఇక క్రొత్త నిబంధన క్యానన్ గురించి, కొత్త నిబంధన, పాత నిబంధన అంతా చెప్పుకున్నాం దాదాపు. కొత్త నిబంధన క్యానన్ అంటే పవిత్రాత్మ చేత రూపొందించబడినటువంటి ఈ పుస్తకాలు క్రొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి, అవి ఎవరెవరి చేత రచింపబడినవి. కొత్త నిబంధనలో కూడా చాలా మంది రాశారు పుస్తకాలు, కానీ అన్నీ తీసుకోలేదు ఈ క్యానన్లోకి. పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పరిచినటువంటి వారినే ఈ క్యానన్లో తీసుకున్నారు. ఈ క్రొత్త నిబంధన అంతా ముందు చెప్పుకున్నట్లు క్రీస్తు ప్రభువు గురించి తెలియజేస్తుంది. పాత నిబంధన అంతా రాబోయే క్రీస్తు గురించి తెలియజేసింది. క్రొత్త నిబంధన అంతా మనకి మనుష్య రూపంలో వచ్చినటువంటి మానవుని రక్షించడానికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభు యొక్క జీవితము, ఆయన జీవించిన విధానము, ఆయన బోధనలు, ఆయన సేవలు, ఆయన అద్భుతాలు, తర్వాత ఆయనని ఏ రకంగా మరి చంపివేసినది, మరి పునరుత్థానమై ఆరోహణమైనది, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినది, పరిశుద్ధాత్మ మరి ఈ శిష్యుల మీద ఎలా పరిశుద్ధాత్మను క్రొమ్మరించి మరి ఆత్మాభిషేకం చేత సువార్త వ్యాప్తి జరిగినది, ఇప్పుడు వరకు జరుగుతున్నది, ఇక జరగబోయేది కూడా ఈ క్రొత్త నిబంధన క్యానంలో మనకి ఉంటుంది. మొదటే చెప్పుకున్నాం, దేవుడే వాక్యమని. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. మరి ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య అవతరించాడు. దేవుడు సృష్టిని సృష్టించాడు. ఆ సృష్టిని వేలడానికి అవ్వ ఆదాముని సృష్టించాడు. వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి ఒక టెస్టింగ్ కోసం, ఇది ఒక పలానా చెట్టు పండు మీరు తినొద్దు అని ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ సైతాను ప్రేరేపితం చేత వీళ్ళ ఆజ్ఞ మీరినందున మరి వాళ్ళు జీవాన్ని కోల్పోయి, జీవాన్ని అంటే ఆత్మశక్తిని కోల్పోయి, అంతవరకు ఆత్మశక్తి ఉంది, ఆత్మశక్తి వాళ్ళలో ఉంది, దేవుని శక్తి వాళ్ళలో ఉంది కాబట్టి మరి ఏదేనో ఎన్ని క్రూర మృగాలు, క్రూర జంతువులు ఏవేవి వచ్చినా వీళ్ళని ముట్టుకోకుండా పక్క నుంచి అటు వెళ్ళిపోతూ ఉండేది. అన్నిటినీ వేలేరు, అన్నిటినీ మరి పేరు పెట్టారు. ఆదాము పేరు పెట్టాడు. ఎప్పుడైతే ఆజ్ఞ మీరారో, శాపాన్ని పొందారో, మరి ఈ ఏదైనా తోటలోంచి పడద్రోయబెట్టి అక్కడ ఖడ్గ దోషుల్ని, కెరూబు స్వరూపుల్ని అక్కడ జీవవృక్ష ఫలాన్ని అంటుకోలేకోకుండా మరలా కాపలా పెట్టాడు. మళ్ళీ పడిపోయినటువంటి మనిషిని మళ్ళీ ప్రేమతో, నా బిడ్డ, నేను నా స్వయంగా నా సొంత చేతులతో తయారు చేసుకున్నటువంటి నా బిడ్డ, మరి నా బిడ్డలు, నా సంతానం అంతా పాడిపోయిపోతుంది,
మళ్ళీ వాడిని రక్షించి నేను కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఆ దేవుడే, ఆ వాక్యమైనటువంటి దేవుడే మరి క్రీస్తు రూపమున కన్యక గర్భాన్ని అవతరించి పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రేరేపణ చేత పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రేరేపణ చేత ప్రేరేపబడి ఒక కన్యక ద్వారా మరియ తల్లి అనేటువంటి కన్యక ద్వారా జన్మించి శరీరధారి అయి శరీరాన్ని ధరించుకుని మానవ స్వరూపంలో ఈ భూలోకానికి వచ్చి ఇదిగో మళ్ళీ మానవుని రక్షించడానికి పాపము పోవాలంటే రక్తము చిందించాలి, పాప ప్రోక్షణ పోవాలంటే రక్తము చిందించాలి, అది నీతిమంతుని రక్తమై ఉండాలి అని మరి శాస్త్రాలు తెలియజేస్తున్న విధంగా మరి ఏ పాపము ఎరుగినటువంటి మరి జన్మ పాపము కూడా లేనటువంటి మరి యేసు ప్రభు వారు కన్యక గర్భాన పుట్టి మరి శరీరధారి అయి ఈ లోకానికి అవతరించి 30 సంవత్సరాలు తల్లిదండ్రుల యొక్క స్వాధీనంలో చిన్న బిడ్డగా చిన్న పిల్లవాడిగా మరి తల్లిదండ్రుల మాట ఎలా వినాలి, ఎలా అవలంబించాలి, వారికి చేదోడుగా వాదోడుగా ఉండాలి. తండ్రి అడ్డంగా వృత్తివాడు జోజప్ప గారు, మరి వీడు గొర్రెల కాపరులు తల్లి వీడు. మరి అలాంటి కుటుంబంలో తల్లిదండ్రికి చేదోడు వాదోడుగా ఉండి జాక్యము అన్నమ్మ అనేటువంటి ఇద్దరు పుణ్య దంపతులకి మరియ తల్లి పుట్టింది పూర్వపుణ్యం వల్ల. మరి జన్మ పాప రహితోద్భవి మరి ఆవిడ గర్భాన యేసు ప్రభు వారు జన్మించి తల్లిదండ్రులకి ఆ వడ్రంగ వృత్తిలో తండ్రికి మరి కర్రలు చెక్కలు మరి తయారు చేసేటప్పుడు, కట్టెలు తయారు చేసేటప్పుడు మరి అందిస్తూ చేస్తూ వాటిని మరి బయటికి తీసుకెళ్ళి వాటిని మరి సేల్ చేస్తూ మరి తండ్రి ఎక్కడిచ్చినామంటే అక్కడ ఇస్తూ కుటుంబ ఆదాయం కోసం పాటుపడి 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు అనుగుణంగా జీవించి ఆ తర్వాత తన తండ్రి అంటే పరిశుద్ధాత్మ అనేటువంటి దేవుడు మరి తన తండ్రి ఇది శారీరకంగా మరి యెహోవా ధర్మశాస్త్రం ప్రకారము మరి ఏర్పాటు పరిచినటువంటి తండ్రి జోజప్ప గారు. ఎందుకంటే ఆ రోజుల్లో పెళ్లి కాని స్త్రీ గర్భం ధరిస్తే రాళ్లతో కొట్టి చంపమని చెప్పేసి శాస్త్రంలో ఉంది కాబట్టి పెండ్లి కాకుండా గర్భవతి అయినట్లు లోకానికి తెలిస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారని యేసు ప్రభుకి తండ్రిగా శారీరకంగా తండ్రిగా సాకుడు అంటే పెంచేటువంటి తండ్రిగా మరి జోజప్ప గారిని ఇక్కడ మరి తండ్రి అయిన దేవుడు ఇక్కడ ఇస్తాడు. మరి పరిశుద్ధాత్మ అయిన దేవుడు ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు తన తండ్రి ఆకాశంలో ఉన్నాడు. ఆయన పని నిమిత్తము ఈ 3 సంవత్సరాలు ఆ పనిని నెరవేర్చి అనేక అద్భుతాలు చేసి మరి తన రక్తాన్ని చిందించి మానవాళి సర్వ మానవాళి పాపాన్ని ప్రోక్షణ చేయడానికి ప్రభు యేసు ప్రభు వారు సులువు మీద తన రక్తాన్ని ధారపోసి మరి వెలపెట్టి మనలందరినీ కొనుక్కున్నటువంటి జీవిత చరిత్ర అంతా ఈ క్రొత్త నిబంధనలో ఇమిళితమై ఉంటుంది. మరి అందుకని మరి యేసు ప్రభు వారికి మనం మరి ఏమిచ్చి మనం రుణాన్ని తీర్చుకోగలము. నమో నమో జయ మనుజమపోదయ అమలోద్భవ అంబుజేళి మరియాసుత భువి మనుజాహిత తవ మహిమాన్విత హే వరపాళి నమో నమో జయ మనుజమపోదయ అమలోద్భవ అంబుజేళి మరియాసుత భువి మనుజాహిత తవ మహిమాన్విత హే వరపాళి నమో నమో జయ మనుజ మహోదయ అమలోద్భవ అంబుజేళి సతోమ సాగమయ సమతోమ జ్యోతిర్గమయ అసతోమ సాగమయ సమతోమ జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ, మృత్యోర్మా అమృతంగమయ, భావ ప్రభూతం ప్రభు వేదం, భావ ప్రభూతం ప్రభు వేదం, జీవం మార్గ సురక్షణధామం, భావాతీతం తవ మార్గం, వేదాతీతం విదం విదం సజ్జన సంధానం తవ మార్గం, వేదాతీతం విదం విదం సజ్జన సంధానం తవ మార్గం. నమో నమో జయ మనుజ మహోదయ, అమలోద్భవం భుజహేళి. చూడండి, అమర లోకాన్ని నుంచి మన యేసు ప్రభు వారు కన్యమర్య దొరికిన మనుజ మహోదయ, మరియా సుత, మరియా సుత, మరియా మాటకు సుతుడిగా జన్మించాడు. దేనికోసం జన్మించాడంటే అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ. అసత్యము నుంచి సత్య మార్గములోనికి నడిపించడానికి, తమసోమ జ్యోతిర్గమయ, తమస్సు అంటే చీకటి, చీకటి నుంచి వెలుగులోకి నడిపించడానికి, మృత్యోర్మ అమృతంగమయ, మృతము నుంచి నరకం నుంచి తప్పించి స్వర్గంలోనికి తీసుకెళ్ళడానికి మరి ఈ లోకానికి ప్రభు వచ్చాడు. అందుకే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేను తప్ప ఎవరు మరి పరలోకానికి తీసుకెళ్ళలేరు. నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. కాబట్టి క్రీస్తు ప్రభువుని అనుసరించాలని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అందుకని మనం ఈ బైబిల్ పఠించేది. బైబిల్ అంటే ప్రభు వాక్యం, వాక్యమే దేవుడు, దేవుడై ఉన్నాడు. ప్రభువేదారమిదం, ప్రభుబోధారమిదం, ప్రభువేదారమిదం, ప్రభుబోధారమిదం, సర్వత్రామపి సముచిత భావం, సాంఘిక సేవ తవ మార్గం, సర్వత్రామపి సముచిత భావం, సాంఘిక సేవ తవ మార్గం, ధాత్రింజ్యోతిర్మయం దుర్భావ సంహారం తవ ధామం, వేదాతీతం విదం విదం జన సంధానం తవ ధామం, వేదాతీతం విదం విదం జన సంధానం తవ ధామం. నమో నమో జయ మనుజ మహోదయ, అమలోద్భవం హేళి. చూడండి, ప్రభువేద ధార్మిక, ప్రభుబోధ సార్మిక, ప్రభు యొక్క జీవితాన్ని గ్రహించాలి. ప్రభు యొక్క మరి ఆయన బోధలన్నీ కూడా మనం వింటే సాంఘిక సేవ అనేది వస్తుంది. సాంఘిక సేవ, ప్రజలకి సేవ చేయటం, అట్టడుగునన్నటువంటి వారి జీవితాన్ని బాగు చేయటం, మరి ఇదంతా వస్తుంది. అప్పుడు ధాత్రిన్ జ్యోతిర్మయం మయం, ధాత్రి అంటే భూమి మీద వెలుగు నింపడానికి జ్యోతిర్మయం, జ్యోతిర్మయుడిగా ప్రభు పుట్టాడు. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. కాబట్టి జ్యోతిర్మయుడిగా ఈ భూమి మీదకి అవతరించినటువంటి చరిత్ర నూతన నిబంధన. వేదాతీతం విధం విధం సజ్జన సంధానం తవ మార్గం. చూడండి, ఈ మనకి భూలోకంలో మనకి లౌకికం, వేదాంతం, మరి రాజకీయం అనేటువంటి మూడు ముడిపడి ఉన్నాయి. లౌకికవాదం ఏమిటయ్యా? లౌకికవాదం అంటే మనం మాట్లాడుతూ ఉంటే వాడికే తెలుస్తుంది, వీడికే తెలుస్తుంది, లౌకికంగా మనం మాట్లాడుకుంటాం. అందుకే లౌకిక రాజ్యం, అరమరలు లేకుండా మాట్లాడుకుని పరిపాలన చేసుకుంటాయి లౌకిక రాజ్యం అన్నారు. మరి కాబట్టి లౌకికం అంటే ఇద్దరికీ అర్థమవుతుంది. ఈ రాజకీయం ఉన్న చూసారా,
చెప్పేవాడికి మాత్రమే తెలుసు, వినేవాడికి ఏం అర్థం కాదు. వాడి మనసులో ఏదో ఒకటి ఉంటుంది, ఏదో పెట్టుకుంటాడు. అది రాజకీయం. వాడికి తెలుసు వాడిని ఎలా మోసం చేయాలా, ఎలా పడగొట్టాలి, ఎలా నమ్మించాలా అనేది వాడికి అర్థమైనట్లు ఉంటుంది, కానీ అర్థం కాదు. దాన్ని రాజకీయం అన్నాం. ఇక మూడవది ఏంటంటే వేదాంతం. వేదాంతం అనేది ఇద్దరికీ అర్థం కాదు. అది నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. అర్థమైనట్లు ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఎంతమంది జన్మించినా అలాగే ఉంటుంది. కాబట్టి ఈ మనకి మత సిద్ధాంతాలన్నీ కూడా వేదాంతాలే. తండ్రి, మరి దేవుని యొక్క గొప్ప చరిత్రను తెలుసుకోవటం అనేది వేదాంతం. అది వేదాంతం అనేది. సిద్ధాంతం వేరే ఉంటుంది. మరి సిద్ధాంతం అంటే వాడు చెప్పింది ఇదిగో ఇది, ఈ మూలన ఇది ఉండాలి, ఈ మూలన ఇది ఉండాలి, తూర్పున ఇది ఉండాలి, పడమర ఇది ఉండాలి. ఇంటి ప్లాన్ వేసేటప్పుడు సిద్ధాంతం తీసుకొస్తారు. వాడు చెప్పిందే వినాలి. అది ఆ శాస్త్రం అంటారు. ఈ శాస్త్రం ప్రకారం ఎలా ఉండాలంటారు. కాబట్టి ఇవన్నీ మనకి తెలిసినవే. మనకి ఏంటంటే ఈ ఈ వేదాంతం అనేది మన ఈ బైబిల్లో ఉంటుంది. ఎవరికి అర్థం కాదు. అవి తెలుసుకోవాలంటే ఈ బైబిల్ చదవాలి. పదే 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 మనం పఠిస్తూ చదువుతూ ఉండాలి. చదివితే కానీ మనకి అర్థమవుతుంది. కానీ ఈ క్రీస్తు జీవిత చరిత్ర మరి చదివితే సామాన్యుడు కూడా అర్థమవుతుంది, విన్నా కూడా అర్థమవుతుంది. మరి దాన్ని పాటిస్తే వాడు సుఖమయంగా తండ్రి వైపుకి, స్వర్గం వైపుకి వెళతాడు. అందుకే ప్రభువు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నన్ను అనుసరించండి అని చెప్పాడు. ఆ రాజ్యం, ఆయన రాజ్యం ఏంటంటే ఇహలోక సంబంధమైనటువంటి రాజ్యం కాదు, పరలోక సంబంధమైనది, ఆత్మల సంబంధమైనది, ఆత్మలను కూడగట్టుకునేది, ఆత్మలను రక్షించేది, నిత్య జీవం ఇచ్చేది. కాబట్టి ఈ విధానాన్ని ఇదంతా కూడా క్రొత్త నిబంధనలో ఉంటుంది. ఆ క్రొత్త నిబంధనని మనం ఇప్పుడు తెలుసుకుందాం. బైబిల్లోని పాత నిబంధన కేనాన్ని క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి ముందే ప్రామాణికంగా ఎంచబడితే, మరి నూతన నిబంధన కేనాన్ ఎప్పుడు ఏర్పడింది? ఈ నూతన నిబంధన కేనాను ఎప్పుడు ఏర్పడింది? దానిని ఎవరు చేశారు అనే ప్రశ్నలు రావటం అనేది మనకి సహజంగానే ఉంటుంది. పాత నిబంధనలు ఉండాల్సిన గ్రంథాలకు చేయబడిన పరీక్షలను గురించి తెలుసుకున్నాం. అలాగే క్రొత్త నిబంధనలు ఉండాల్సిన గ్రంథములకు ఎటువంటి అర్హతలు ఉండాలి, ఎటువంటి పరీక్షలు నిర్వహించాలి అనేది ఈ పాఠంలో మరి మనం తెలుసుకున్నాం, ఈ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. చూడండి, క్రొత్త నిబంధనలో దైవ ప్రేరణ గ్రంథాలుగా గుర్తించబడాల్సిన గ్రంథము లేదా ఉత్తరము ఖచ్చితంగా అపోస్తలుల నుండి రావాల్సిందే. దీనిలో ఏంటంటే దైవ గ్రంథంగా ఇది తీసుకోవాలి, ఈ కేనాన్లో చేర్చాలి అంటే ఆ ఖచ్చితంగా ఎవరో నుంచి రావాలి, ఎవరి నోటి నుంచి రావాలి, ఎవరు రాసిందంటే అపోస్తలులను గుర్తించి అపోస్తలుల నుంచి రావాల్సిందే. అది అపోస్తలులు చే వ్రాత అయినా కానీ లేదా ఆయన సమక్షంలో ఇతరులతో కానీ రాయబడిందై ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు 2వ తెస్సలోనిక 3వ అధ్యాయం 17లో ఇలా అన్నాడు. పౌలు గారు చెప్పాడు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, గుర్తుంచుకోండి. 2వ తెస్సలోనిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఇలా అన్నాడు, పౌలను నేను నా చే వ్రాతతో వందనమని వ్రాయిచున్నాను. ఏమన్నారు పౌలు గారు? తన పత్రిక 14 పత్రికలు రాసేటప్పుడు ప్రతి పత్రికలో కూడా ఆయన అంటున్నాడు, పౌలను నేను నా చే వ్రాతతో వందనమని వ్రాయిచున్నాను. ప్రతి పత్రిక యందు అదే గుర్తు నేను వ్రాయిట ఇలాగే, నా పత్రికలో ప్రతి పత్రిక యందు కూడా నేను ఇలాగే రాస్తున్నాను అని చెప్పేసి పౌలు గారు తెలియజేస్తున్నాడు. మరి పాత నిబంధనలో ఆయా సందర్భాలలో రాయబడిన శ్రేష్టమైన మాట ఏమిటంటే ఇలాగే, ఈ విధంగానే పౌలు ఎలా రాశాడు? నా చే వ్రాతతో నేను రాస్తున్నానని చెప్పి ఎలా రాస్తున్నాడు? పాత నిబంధనలో కూడా చెప్పినటువంటి మాట అంటే, నీ దేవుడైన యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు. యెహోవా దేవుడు మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు మరి ఏమంటే నీ దేవుడైన యెహోవా ఇలా సెలవిచ్చుతున్నాడు, ఇలా చెప్తున్నాడు అంటే దేవుని వాక్యం, దేవుని మాటని అర్థం అన్నమాట.
కొత్త నిబంధనలో కూడా అదే శక్తి ప్రభావము ప్రామాణికత్వము కనబడాలి. అందును బట్టి 1 తెస్సలోనిక 2:13 వ్రాయబడిన ప్రకారము దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. చూసారా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 1 తెస్సలోనిక 2:13 రాయబడిన ప్రకారము దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. ఇక 3, గ్రంథము రాయబడిన సమయము కాలమును కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఆ గ్రంథంలో రాయబడి ఏ సమయంలో రాయబడింది, ఏ కాలంలో రాయబడింది, ఎప్పుడు రాయబడింది, దాన్ని కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. ప్రపంచంలో యేసుక్రీస్తును కూర్చున్న సువార్తలు వేల సంఖ్యలో ఉండగా, ఈ మనకు 4 సువార్తలే చూద్దాం, కానీ వేల సంఖ్యలో రాశారు. యేసుక్రీస్తున్నటువంటి సువార్తలు ఆయన గురించి వేల సంఖ్యలో రాశారు. ఉండగా మత్తయి, మార్కు, లూక మరియు యోహాను సువార్తలను మాత్రమే బైబిల్లో ఎందుకు పొందుపరిచారనగా, మత్తయి, మార్కు, యోహాను ఈ 4 సువార్తలనే బైబిల్లో కొత్త నిబంధనలు ఎందుకు తీసుకున్నారా అంటే, అవి యేసుక్రీస్తు మరణించి పునరుత్థానుడైన బహుకొద్ది సంవత్సరాలలోనే లిఖించబడ్డాయి గనక. యేసుక్రీస్తు గారు మరి మరణించి పునరుత్థానుడై కొద్ది కాలంలో ఇవి రాయబడినాయి కాబట్టి ఈ 4 సువార్తలనే మరి ప్రామాణికమైనవిగా ఎంచుకుని తీసుకోబడటం అనేది జరిగింది. అయితే దేవుని బిడ్డలు దైవాత్మ ప్రేరణతో రాసిన సువార్త కానీ ఉత్తరము కానీ అనేక సంఘాలకు పంపబడుతూ ఉండేవి. దైవ ప్రేరణతో రాసినటువంటివి అనేక సంఘాలకు పంపబడుతూ ఉండేవి. వాటిని చదువుకొని మరి ఒక సంఘానికి పంపేవారు. 1, 2వ శతాబ్ద కాలంలో ఎన్ని సంఘాలకు ఆ గ్రంథాలు పరిచయమో, వాటి ద్వారా ఎంతమంది దీవెన పొందారో వాటిని కూడా పరిగణలోకి తీసుకున్నారు. 2వ శతాబ్ద కాలంలో 1, 2వ శతాబ్దంలో కూడా ఈ 2 శతాబ్దంలో కూడా మరి ఎన్ని రాయబడినవో, ఎంతమంది చదివారో, మరి ఎన్ని దేవుని యొక్క మరి ఆమోదం పొందినో, దీవెన పొందారో, ఎంతమంది వీటి వల్ల దీవించబడ్డారో, లబ్ధి పొందారో, అద్భుతాలు జరిగినాయో, వాళ్ళ జీవితాలు మారిపోయాయో, ఇవన్నీ కూడా మరి గ్రహించి వాటిని కూడా పరిగణలోకి తీసుకున్నారు. కొత్త నిబంధనలో 4 సువార్తలు అపోస్తుల కార్యముల గ్రంథము, పౌలు యొక్క 14 ఉత్తరాలు, ఇతర అపోస్తుల 7 ఉత్తరాలు మరియు ప్రకటన గ్రంథము కలిపి ప్రామాణికమైన కొత్త నిబంధన కేననగా స్థిరపరచబడ్డాయి. ఇక ఇవన్నీ చూసుకుని చాలా ఉంటాయి కానీ మొత్తానికి ఏమేమి తీసుకున్నారంటే 4 సువార్తలు, ఈ పౌలు గారు రాసిన 14 ఉత్తరాలు, ఇతర అపోస్తులు రాసిన 7 ఉత్తరాలు మరియు ప్రకటన గ్రంథం, ఇవన్నీ కూడా కొత్త నిబంధనగా అవి స్వీకరించడం జరిగింది. దానికి ముందు అనగా క్రీస్తు శకం 140వ సంవత్సరంలో మార్సియన్ అనే వ్యక్తి 23 గ్రంథాలనే కొత్త నిబంధనగా గుర్తించి అనగా అసంపూర్ణమైన క్యానన్ను రూపొందించి దానిని ప్రచారంలోకి తీసుకొచ్చాడు. ఎవరంటే క్రీస్తు శకం 140వ సంవత్సరంలో మార్సియన్ అనేటువంటి వ్యక్తి 23 గ్రంథాలని కొత్త నిబంధనగా గ్రంథాలు ఇవని చెప్పి తీసుకొచ్చాడు. కానీ అవి అసంపూర్ణమైన క్యానన్గా రూపొందించి ప్రచారంలోకి తీసుకొచ్చాడు. అతని ప్రభావాన్ని వ్యతిరేకించే ప్రయత్నంలో సంఘము నూతన నిబంధన పుస్తకాలను సేకరించడం మొదలుపెట్టింది. అబ్బో ఏంది 23 గ్రంథాలా, ఇన్ని గ్రంథాలు ఎక్కడి, అసలు ఏది ప్రామాణికమైన చెప్పి సంఘాలన్నీ కూడా ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు వ్యతిరేకించి చూసి మరి అసలైన ప్రామాణిక గ్రంథాలను వెలుగులోకి తీసుకొచ్చాయి. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో ఆర్సెం ఫాదర్ అయిన మార్టిన్ లూథర్ అతని అనుయాయులు క్యాథలిక్ల నుండి బయటకు వచ్చినట్లు మనకు తెలుస్తుంది. ఎప్పుడు క్రీస్తు శకం 16వ శతాబ్దంలో లోగడికి వరకే మనం చెప్పుకున్నాం. అలా ఆయన క్యాథలిక్లను విభేదించడానికి కొన్ని కారణాలు మనకి వినపడుతున్నవి.
ఆయన ఎందుకు విభేదించాడా? ఆర్షం మాదిరే కదా. ఎందుకు విభేదించాడంటే కొన్ని కారణాలు, బలమైన కారణాలు ఉన్నాయి. ఆ రోజుల్లో బైబిల్ క్యాథలిక్ ఆధ్వర్యంలో కట్టుదిట్టంగా ఉండేది. బైబిల్ని మరి దేవుడిగా, ఆ వాక్యమే దేవుడిగా, దేవుడే వాక్యంగా భావించి ఆ బైబిల్ని ఒక పరిశుద్ధమైనటువంటి ఒక స్థలములో దీపస్తంభం మీద పెట్టి దానికి చుట్టూ ధూప నైవేద్యం ధూపం వేసేవాడు, పొగేసేవాడు. దేవునికి ఎలా వేస్తారో ఆ రోజు మరి సొలొమోను దేవాలయంలో ఎలా మరి ధూపం వేసేవాడో ఆ రకంగా దేవుడు వాక్యానికి ధూపం వేసి మరి ఎంతో పవిత్రంగా భావించి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు తొడుక్కుని దాని చుట్టూ మరి ధూపం అంతా వేసి, ఇప్పుడు కూడా మీరు చూడండి ఆర్సిఎం చర్చిల్లో బైబిల్ చదివేటప్పుడు ధూపం వేస్తారు. ఆ పీఠకానికి బైబిల్కి ధూపం వేసి ఆ దివ్య గ్రంథాన్ని తీసి ఆ రోజు సువిశేషం అంటే అంటే మంచి విశేషం. ఆ రోజు చెప్పబడినటువంటి సువార్తని, వాక్యాన్ని, ఎంచుకోబడినటువంటి వాక్యాన్ని చదువుతారు. ఈ రోజుల్లో ఎక్కడ చూడండి మీరు ఎక్కడైనా అలా చేసేవాడు. మంచిదే, దేవుడిగా భావించి పవిత్రంగా చేసేవాడు. అయితే ఆ బైబిల్ వారికి తప్ప ఎవరికి తెలిసేది కాదు. ఆ గురువులకి, ఆ బిషపులకి వాళ్ళకే తెలిసేది. అది బయటకు వచ్చేది కాదు, చదవడానికి చూస్తానికి తెలిసేది కాదు. చాలా ఇబ్బందిగా ఉండేది. అంతేకాకుండా వీళ్ళు మరి పేతురు గారికి ఇచ్చినటువంటి యేసు ప్రభు వారు మరి పేతురు అనే రాతి మీద నీ సంఘాన్ని కడుతున్నాను, కేఫా నువ్వు రాయివి, నీ మీద నా సంఘాన్ని కడుతున్నాను అని చెప్పి ఆయనకి సర్వాధికారాలు అప్పచెప్పినప్పుడు ఆ పేతురు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. పేతురు తర్వాత మరి ఆయన స్థానంలో పోపు వీళ్ళంతా వచ్చారు.